రెస్టారెంట్ నడపాలంటే నింజా టెక్నిక్ నేర్చుకోవాలి. డింగ్ డింగ్. ఏమిటండి బరువుగా ఉందా? బరువేం లేదు. ఇలా చూడు, ఇలా ఇలా కూడా పట్టుకోగలవు. చూసి ఇదేంటి, ఈ రెస్టారెంట్ ని నెలాఖరు నుంచి మూసేయబోతున్నారంట. హఠాత్తుగా ఎందుకు నిర్ణయం తీసుకొని ఉంటారో. ఇది మీ ఫ్రెండ్ రెస్టారెంట్ కదండి? అవును, ఎందుకు క్లోజ్ చేస్తున్నారో మరి. అటు చూడు. ఓ మిత్సుబా, ఎలా ఉన్నారు? అది సరే, ముందు ఈ విషయం చెప్పండి. ఈ నోటీస్ ఇక్కడ ఎందుకు అతికించారు? నిజానికి ఆయన చేసే వంట తీరు ఎవరికీ నచ్చడం లేదు. అందువల్ల కస్టమర్స్ ఎవరూ రావడం లేదు. దాంతో మూసేద్దామని నిర్ణయించుకున్నారు. ఇది చాలా దారుణం. ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. మొత్తం అంతా అయిపోయింది మిత్రమా. ఏమైంది మిత్రమా? ఇంకా ఏం కావాలి? నేను వండిన వంట అంతా కస్టమర్స్ కి ఏమాత్రం నచ్చలేదు. నానా, అప్పుడు ఆ రెస్టారెంట్ ని క్లోజ్ చేస్తున్నారు కదూ? నాకు బాగా గుర్తుంది. ఆ రెస్టారెంట్ ఓపెన్ చేసినప్పుడు మేము బాగా కడుపు నిండా తినేవాళ్ళం, సంతోషంగా ఇంటికి వెళ్లేవాళ్ళం. మిత్రమా, ఈ ఊళ్ళో మన రెస్టారెంట్ నంబర్ 1 రెస్టారెంట్ గా ఉండేందుకు నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. నా మాట నమ్ము. మనల్ని చూసి అసూయపడాలి. ఏదో ఒక విధంగా నా మిత్రుడికి సహాయపడితే బాగుంటుంది. తప్పకుండా సహాయం చేయగలం. హఠోరీ, ఆ పని నీ వల్లే అవుతుంది. నేనేం చేయగలను నాన్నగారు? అవును హఠోరీ, నువ్వెందుకు చేయలేవు? నీ నింజా టెక్నిక్ తో ఆ హోటల్ ని ఫేమస్ చేసేయచ్చు. అవును, రేపు సండేనే కదా. నువ్వు నీ ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళండి. అమ్మా నాన్న ఎంతో నమ్మకంతో నన్ను అడుగుతున్నారు, అందుకని నేను తప్పకుండా సహాయం చేస్తాను. సరిగ్గా చెప్పావు. ఇదేనా ఆ చోటు? అవును హఠోరీ. లోపలెవరు? డింగ్ డింగ్. రెస్టారెంట్ ఫుల్ గా ఖాళీగా ఉంది. చూస్తుంటే వాళ్ళు దీపావళికి ముందే డివాడా తీసినట్టున్నారు. హలో, అసలు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మా రెస్టారెంట్ కి స్వాగతం. ఆగండి, మేమిక్కడ భోంచేయడానికి రాలేదు. మేము మీకు సహాయం చేయడానికి వచ్చాం. సాయం చేయడానికా? మీ రెస్టారెంట్ ని ఫేమస్ చేయడానికే. మీరు మాకు సాయం చేస్తానన్నందుకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు. కానీ కస్టమర్స్ లేకుండా మేము ఎలా డబ్బు సంపాదించగలం? కస్టమర్స్ ని ఆకర్షించేలా మనం మన వైపుకి లాగాలి. మీ అందరికీ మంచి భోజనం చేయాలనుందా? దాంతో పాటు మంచి నింజా షో చూడాలనుందా? ఎక్కడ చూడలేరు. త్వరగా చూడండి. డింగ్ 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 డింగ్. నువ్వు రెడీనా? నేను సిద్ధంగా ఉన్నాను. ఏం చేస్తున్నారు ఇద్దరు? చూస్తుంటే నింజా షోలా ఉంది. ఓ అవునా? ఈ నింజా టెక్నిక్ ని చూసిన తర్వాత మీరు మా వెనకాలన్న రెస్టారెంట్ లో బాగా భోంచేయొచ్చు. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ వస్తారు. డింగ్ డింగ్. ఈ రెస్టారెంట్ లో భోంచేయండి, మా నింజా షోని ఫ్రీగా చూడండి. డింగ్ డింగ్. ఇన్విటేషన్స్ తీసుకెళ్ళండి. ఎలా ఉన్నారు పిల్లలు? అంతా బానే ఉంది కదా? రండి మమ్మీ, రండి డాడీ. ఇంకా ఇద్దరు కూర్చోడానికి ప్లేస్ ఉంది, త్వరగా రండి. ఇప్పుడే రెస్టారెంట్ చూడడానికి బాగుంది. పర్వాలేదే కెనిచ్చి, ఈ రెస్టారెంట్ కి చాలా కస్టమర్స్ వచ్చినట్టున్నారు. ఇది మా డ్యూటీ మమ్మీ. కస్టమర్స్ కోసం 2 మెనూ అను 2 వాటర్ తీసుకోండిరా. ఇప్పుడే తెస్తున్నా. మెనూ ఇచ్చే నింజా టెక్నిక్. డింగ్ డింగ్ డింగ్. ఇదిగోండి మా రెస్టారెంట్ మెనూ కార్డ్. ఇంకా మీకోసం గ్లాసులు. సీలింగ్ పై నుండి మంచినీళ్ళు ఇచ్చే నింజా టెక్నిక్. డింగ్ 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 డింగ్. సర్వీస్ అదిరింది. చాలా బాగుంది హఠోరీ. సరే, ఎవరు సలాడ్ ని ఆర్డర్ చేశారు? సార్ సాలెడ్ నేనే ఆర్డర్ చేశాను సార్. ఇదిగోండి సాలడ్. సాలడ్ కట్ చేసే నింజా టెక్నిక్. సూపర్ సూపర్, వెరీ గుడ్. ఇదిగోండి సార్, రుచికరమైన ఆహారం తినండి, ఆనందంగా ఉండండి. ఏంటివి పచ్చిగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు? వీటిని ఎలా తింటారు? పచ్చిగా ఉంటే వెంటనే వండిస్తాను. పచ్చి వాటిని ఉడికించే నింజా టెక్నిక్. డింగ్ డింగ్. మీ భోజనం రెడీ.
భలే, 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 భలే. నేను టేబుల్ శుభ్రం చేస్తాను. కాళ్ళు ఎగరవేసి నింజా టెక్నిక్. యా అరే ఏంటిది ఇన్ని ప్లేట్ల ఎలా కడుగుతాం? కడక తప్పదు మరి. ఏంటి ఇంకా ఇన్ని ప్లేట్ల? కడిగి కడిగి చేతులు ఎప్పుడు పడుతున్నాయి? హఠోరీ ఉండగా మీకు దిగులెందుకు? డింగ్ డింగ్ అంటులతో వే సైక్లోనిక్ నింజా టెక్నిక్. డింగ్ 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 డింగ్. అదర్ కొట్టేస్తున్నావు హఠోరీ. అంటులు తుడిచే సూపర్ పవర్ నింజా టెక్నిక్. డింగ్ 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 డింగ్. ట్రేలో సెట్ అవ్వాలి. నువ్వు అదర్ కొట్టేస్తున్నావు హఠోరీ. అడలు కొట్టడం కాదు, మెరిపించేస్తున్నాడు. ఈ షాప్ లో ఏదో స్పెషల్ ఉందని అందరూ అంటున్నారు. అందరూ అంటున్నారంటే తప్పకుండా ఏదో ఉండే ఉంటుంది. ఏంటి మీరు అన్నది నింజా కుకింగ్ గురించా? ఏంటి పిల్లలు, మీరు రోజు రావచ్చు కదా, టిఫిన్ ఫ్రీగా ఇస్తాను. సారీ, అది మా వల్ల కాదు. కానీ మనం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి హెల్ప్ చేస్తూనే కదా ఉన్నావు. మీరు రాలేదంటే కస్టమర్స్ ఎవరు రారు. రోజు మేము మీకు సహాయం చేయలేము. కస్టమర్స్ ని మీరు ఆకర్షించుకోవాలంటే మంచి మెనూ ఏదైనా తయారు చేయండి. కానీ ఇలా కొత్తగా మెనూ తయారు చేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది? హలో, కడుపు నిండా తినండి రెస్టారెంట్ కి స్వాగతం. అది అలాగే, మంచిది, తప్పకుండా రండి, మేము ఎదురు చూస్తూ ఉంటాం. మనం చాలా ఇబ్బందులో ఇరుక్కున్నాం డియర్. రేపు 5 స్టార్ హోటల్ చీఫ్ షెఫ్ మన హోటల్ కి రాబోతున్నారట. ఎవరు? ఆయనేనా? ఎప్పుడు టీవీలో వస్తూ ఉంటారు, ఆయనే కదా? మన హోటల్ గురించి పేపర్లో చూసారట, అందుకే రేపు వస్తున్నానంటున్నారు. ఇది చాలా మంచి న్యూస్ కదా. అతను మెచ్చుకునేలా మీరు ఏదైనా తయారు చేశారంటే అది మీ రెస్టారెంట్ ఫేవరెట్ డిష్ అవుతుంది. రుచికరమైన భోజనం ఎలా తయారు చేయాలి నింజా? మీరేం కంగారు పడకండి, రేపటిదాకా టైం ఉంది. ఈ లోపల ఏదైనా తయారు చేయొచ్చు. కానీ అలా చేయడం నాకు చేత కాదు కదా. దయచేసి నువ్వే ఏదో ఒకటి చేసి మంచి రుచికరమైన భోజనం తయారు చేయ మిత్రమా. నాకు మాట ఇవ్వు. లేదు లేదు, ఈ పని మీరు ఒంటరిగానే చెయ్యాలి. అవును, అది కూడా కరెక్టే. అలా నేను ఒంటరిగా తయారు చేయలేను. ఇక ఆపండి, చాలు. బాగా గుర్తు తెచ్చుకోండి, ఈ రెస్టారెంట్ ని మీరు ఓపెన్ చేసినప్పుడు ఏమేం చేయాలని మీరు ఆలోచించుకున్నారో అవన్నీ మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు. అది నేను రెస్టారెంట్ మొదటిగా ప్రారంభించినప్పుడు. ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను. తప్పకుండా డియర్. ఇలా చూడండి, ఈ వంటకాన్ని నేను చాలా బాగా చేయగలను. ఒకసారి రుచి చూసారంటే ఎవరు వదిలిపెట్టారు. ఏదో మర్చిపోయినట్టున్నాను. బాగా తయారు చేయాలి. ఇక నాకు చాలు. దీన్ని కూడా ఇంకొకసారి తయారు చేస్తాను. ఓహో, నా బుర్రంతా వేడెక్కిపోయింది. కెనిచి, ఇక్కడ వీళ్ళు కష్టపడి పనిచేస్తుంటే మీరు ఎలా నిద్రపోగలుగుతున్నారు? నాకు చాలా టైర్డ్ గా ఉంది హఠోరీ. అంకుల్, మీరు నిద్రపోకూడదు. లేవండి లేవండి అంకుల్, నిద్రపోకండి. ఓ, నా బుర్రంతా వేడెక్కిపోయింది. నాకేం అర్థం కావడం లేదు, నిద్రొస్తోంది. ఇప్పుడేం చెయ్యాలి? అయితే ఇది తీసుకోండి, ఇది వాడి చూడండి. ఇదేంటి? ఇది నింజా ఎగ్. ఇది తింటే ఆరోగ్యం బాగుంటుంది, మీకు బాగా బలం వస్తుంది. ఇప్పుడు ఇది తిని మీరు పని మొదలు పెట్టండి. అయితే దీన్ని 50-50 చేసి తిందాం. ఓ, నాకు గుర్తొచ్చింది. నేను ఈ నగరంలో ఉన్న 5 స్టార్ హోటల్ చీఫ్ షెఫ్ ని. పేరు చిటానో. మీ హోటల్లో టేస్టీ ఫుడ్ దొరుకుతుందని విని వచ్చాను. మిమ్మల్ని నేను ఎక్కువసేపు వెయిట్ చేయించను సార్. దీన్ని తీసుకోండి సార్. ఇది మా ప్రత్యేకమైన వంటకం, నింజా కర్రీ. తినండి తినండి. దీన్ని ఎలా తయారు చేశారు? దీని ప్రత్యేకత ఏంటంటే మీరు దీన్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు. ఇది ఏమీ అవ్వదు, ఎప్పటికీ తాజాగా ఉంటుంది. ఉండండి ఉండండి, ట్రై చేస్తాను. ఒక్కసారి రుచి చూశారంటే దీన్ని ఎప్పటికీ వదలరు సార్.
ఇది చాలా టేస్టీగా ఉంది. ఇలాంటి టేస్టీ ఫుడ్ నేను ఇంతవరకు ఎక్కడా తినింది లేదు. దీనికి నేను వెలకట్టలేను. మీకు మా వంటకం నచ్చినందుకు ధన్యవాదాలు సార్. మ్యాగజైన్ లో న్యూస్ వచ్చిన దగ్గర నుంచి ఈ రెస్టారెంట్ కి రద్దీ పెరిగింది కదూ. ఒకసారి పైకి చూడండి. అరే ఆ అంకుల్ రెస్టారెంట్ పేరుని మార్చేసినట్టున్నారు. అవును, నింజా రెస్టారెంట్ అని పేరు పెట్టేశారు. ఇదిగోండి మీకు కావాల్సిన సాలడ్ ఐటమ్స్. కట్ చేయండి, కస్టమర్లకు పంచి పెట్టండి. చూస్తుంటే నాకు నింజా టెక్నిక్ ట్రైనింగ్ అవసరం.